వెల్కమ్ టు కీటాక్స్. కవిత రాజకీయ తిరుగుబాటు వల్ల బీఆర్ఎస్ కి ఎంత నష్టమో స్వయంగా కవితకి ఎంత లాభమో తెలియదు కానీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఈ కాన్ఫ్లిక్ట్ వల్ల బెనిఫిట్ అవడం ఖాయమా అనే అభిప్రాయం కాస్త లోతుగా ఆలోచిస్తే అనిపిస్తా ఉంది. మరో అడుగు ముందుకేసి అసలు కవిత రీవోల్ట్ వెనుక రేవంతే ఉన్నారు అని మాట్లాడుతున్న వాళ్ళు కూడా ఇప్పుడు కనపడతారు. నిజమేనా? బీఆర్ఎస్ లో ముసలం పుట్టడం వెనుక రేవంత్ హస్తం ఉందా? రీసెంట్ హిస్టరీ చూస్తే ఏమర్థమవుతుంది? దిస్ ఈజ్ కీటాక్స్ ఫర్ యూ. రాజకీయాల్లో రెండు రకాల ఎత్తుగళ్ళు ఉంటాయి. ఒకటి సొంత పార్టీ మీద, సొంత గుంపు మీద హోల్డ్ తెచ్చుకోవటం. రెండోది ప్రత్యర్థి గుంపులో ముసలం పుట్టించడం. రేవంత్ ఇప్పుడు రెండో పాచిక ప్రయోగించారా అనే అభిప్రాయం కాస్త డీటెయిల్డ్ గా ఆలోచిస్తే అర్థమవుతుంది. ఆల్రెడీ ఆ రిజల్ట్ కూడా కనబడుతోంది. వరుస వివాదాలు, హామీల మీద ప్రశ్నలు, నెగిటివిటీతో ఇబ్బంది పడుతున్న రేవంత్ కి ఆల్రెడీ రిలీఫ్ తెలుస్తోంది. కావాలంటే చూడండి, మిస్ వరల్డ్ వివాదం మామూలుగా అయితే ఫ్లేరప్ అయిపోయిండేది. ఇంగ్లాండ్ కంటెస్టెంట్ చేసిన ఆరోపణలకి అంత గ్రావిటీ ఉండేది. దేశమంతా ఇటు చూసేలాగా చేయగలిగేంత ఇంటెన్సిటీ వచ్చి ఉండేది. ఎప్పుడు బీఆర్ఎస్ గనక ఇంకొంచెం ఎస్కలేట్ చేసుంటే. కానీ సరిగ్గా ఇదే సమయంలో కవిత వివాదం వచ్చేసరికి బీఆర్ఎస్ కాన్సంట్రేషన్, ఫోకస్ అంతా ఇల్లు చక్కబెట్టుకోవడం మీదకి పోయింది. రేవంత్ కి రిలీఫ్ దొరికింది. ఒక్క విషయంలోనే అంత ఇంపాక్ట్ ఉంది అంటే భవిష్యత్తులో ఇంకెంత ఇంపాక్ట్ ఉండొచ్చు? రాజకీయాలు దగ్గరగా తెలిసిన వాళ్ళకి కవిత కాన్ఫ్లిక్ట్ వెనక అసలు ఏం జరిగింది అనేది అర్థమైపోతుంది. ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో జైలు నుంచి విడుదలైన తర్వాత పార్టీలో తనకి సరైన రిసెప్షన్ దక్కలేదని, తనని దూరం పెడుతూ ఉన్నారని, సరైన ప్రాధాన్యం ఇవ్వడం లేదు అని కవిత అసంతృప్తితో ఉన్నమాట వాస్తవం. ఆ విషయం కేసీఆర్ కూడా తెలుసు. నిజానికి ఈ అసంతృప్తి బీఆర్ఎస్ ఓటమి తర్వాత, కవిత అరెస్ట్ తర్వాత వచ్చింది కాదు, ముందు నుంచి ఉంది. ఇంకొంచెం వెనక్కి వెళ్తే సోమేష్ కుమార్ సిఎస్ గా ఉండగా బీఆర్ఎస్ లోను, గవర్నమెంట్ లోను ఒక ఇంటర్నల్ నాయిస్ వినిపించేది. కవిత వైపు నుంచి ఏ ఆబ్లిగేషన్ వచ్చినా, ఏ రికమెండేషన్ వచ్చినా గానీ ప్రభుత్వ యంత్రాంగం నుంచి రెసిస్టెన్స్ వచ్చేదని, కొద్ది రోజులకే అదే విషయం మీద అప్పటి పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టేవారు అని రాజకీయ వర్గాల్లో ఖచ్చితంగా చర్చ జరుగుతుండేది. అంటే లీక్ ఇటువైపు నుంచే వెళ్ళిందని, అటువైపు నుంచి పొలిటికల్ ఎదురుదాడి రావడానికి కారణం అయ్యింది అనే ఫీలరు, క్లారిటీ బీఆర్ఎస్ నాయకత్వంలో అప్పటి నుంచి ఉండేవి అని కేసీఆర్ సన్నిహిత వర్గాలు మాట్లాడడం అనేది బీఆర్ఎస్ కి తెలుసు. దీంతో పాటు కేటీఆర్ విషయంలోనూ, పార్టీ ప్రాధాన్యాల విషయంలోనూ కవిత అసంతృప్తి కూడా ముందు నుంచి ఉన్నదే. అయితే ఇప్పుడు ఫ్లాష్ పాయింట్ వచ్చిందని, ఇప్పుడు కాకపోతే ఇక ముందు తాను తేల్చుకునే అవకాశం ఉండదు అనేది కవిత భావించటం క్రిటికల్ పాయింట్. ఎందుకు అంటే కవిత ఇమేజ్ స్లంప్ లో ఉండగా, మద్యం ఆరోపణల కేసులో అరెస్ట్ అయి వచ్చిన తర్వాత రాజకీయంగా ఇక పుంజుకోక మునిపే సపరేట్ అవుట్ఫిట్, ప్రత్యేక రాజకీయ పోరాటమో చేయాలనుకోవడం అనేది నిజంగా సాహసమే. దానివల్ల ఎంత ప్రభావం ఉంటుంది అనేది తెలియదు కానీ రేవంత్ కి రిలీఫ్ ఉండొచ్చు అని గత పరిణామాలను బట్టి రాజకీయాలను గమనించే వాళ్ళకి అర్థమవుతుంది. కాంగ్రెస్ ని కౌంటర్ చేయడానికి, రేవంత్ ని కార్నర్ చేయడానికి బీఆర్ఎస్ తన శక్తియుక్తులన్నీ వాడుతోంది. ఇక మీదట కవిత క్వశ్చన్ చేయడం మొదలు పెడితే, మాట్లాడుతూ ఉంటే, ఆమెకి మీడియాలో స్పేస్ దొరికితే గనక కవితకి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి, పబ్లిక్ ఇంట్రెస్ట్ అనేది కవిత వైపు కొంత షిఫ్ట్ అయ్యే అవకాశము రెండు రకాలుగాను ప్రభావం ఉంటుంది. అదే జరిగితే గనక బీఆర్ఎస్ ఫోకస్ అనేది డిస్టర్బ్ కావడము, కాంగ్రెస్ కి రిలీఫ్ రావడము ఉంటుంది. ఆ తర్వాత ఈసీ నేరేటివ్ తోనో, లేదంటే గనక బీఆర్ఎస్ లో ఉన్న అసంతృప్తిని కూడగట్టడంతోనో కవిత గనక ప్రభావం చూపగలిగితే గనక బీఆర్ఎస్ కి ఊహించని సవాళ్లు వచ్చేందుకు స్కోప్ ఉంటుంది. అంటే ఏ రకంగా చూసినా ఇటు కవిత బలపడినా బలపడకపోయినా బీఆర్ఎస్ కి సవాళ్లు అయితే ఉంటాయి. కాబట్టి ఈ హోల్ ఎపిసోడ్ లో రేవంత్ కి అడ్వాంటేజ్ ఉండొచ్చు అనే ఫీలింగ్ చాలా మందికి వస్తుంది. మీరేమంటారు? దిస్ ఈజ్ కీటాక్స్.